ఏలూరు జిల్లాలో భవన నిర్మాణాలకు అనుకూలమైన నాణ్యమైన ఇసుక అందుబాటులో లేదంటూ భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరులో కలెక్టరేట్కు తరలివచ్చి ఇసుక కొరతపై ధర్నా చేశారు. జిల్లాలో తెలంగాణకు దగ్గరలో ఉన్న కుక్కునూరులోని గోదావరి ర్యాంపు ఇసుక స్లాబ్ నిర్మాణాలకు పనికిరాదన్నారు. ఒకవేళ అక్కడి నుంచి తెచ్చినా దారిలో తెలంగాణ చెక్పోస్టులలో కేసులు పెట్టి సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఏలూరు జిల్లాలో ఇసుక ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎంతనే ఉన్నా సరే ఏలూరు జిల్లాలో ఇసుక మాత్రం అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం ఇసుక సమస్యపై ఐఎఫ్టీ ఆధ్వర్యంలో కూడా ఏలూరులో కలెక్టరేట్ వద్ద నాయకులందరూ అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇసుక ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టి ఉచితంగా ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంది. మరి ఎందుకు ఇసుక అందుబాటులో లేదనేది నాయకులు ఉన్నారు, అడిగి తీసుకుందాం. చెప్పండి, ఎందుకు ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చింది, ఇసుక ఉచితంగా ఇస్తామంటే మరి ఎందుకు మీరు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇసుక ఉచితం, మీకు లారీ ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా, బండి ఉన్నా, ఎడ్ల బండి ఉన్నా మీరు వెళ్ళి ఇసుక తోడు తెచ్చుకోండి, అదే ముఠా వాళ్ళు చేస్తే ముఠా కూలీలు ఇవ్వండి అని చెప్పి ప్రకటించారు. కానీ ఒక ఏలూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏలూరు జిల్లా గత అనేక సంవత్సరాలుగా ఒక స్లాబ్ వేయాలన్నా, నాణ్యమైన ఇసుక కావాలంటే అది గోదావరిలో ఉన్నటువంటి కొవ్వూరు రీచ్లో ఉన్నటువంటి ఇసుక మాత్రమే స్లాబులకు ఉపయోగపడుతుంది. కానీ జిల్లా కలెక్టర్ గారు ఒక 2 నెలల క్రితం ఒక ఉత్తర్వులు జారీ చేసి ఏలూరుకి రిచ్ లేనందువలన మీరు కుక్కునూరు వెళ్ళి ఇసుక తెచ్చుకోండి అని చెప్పి ఒక జీవో జారీ చేశారని తెలిసింది. అది చాలా అన్యాయమైంది. ఎందుకంటే అక్కడ కుక్కునూరులో ఉన్న ఇసుక నాణ్యమైనది కాదు, అది క్వాలిటీది కాదు, స్లాబులకు ఉపయోగపడేది కాదు. ఒకవేళ లారీలు వెళ్ళినా అక్కడ ప్రొక్లైన్లు చెడిపోయాయని చెప్పి లోడులు చేయట్లేదు. ఒకవేళ లోడ్ చేసిన దారిలో తెలంగాణ రోడ్డు మీద 15-20 కిలోమీటర్లు నడవలసిన బండి నడవలసిన పరిస్థితి, వాళ్ళు కేసులు పెడుతున్నారు. అనేక ఇబ్బందులు చూసుకొని ఇక్కడికి వచ్చినప్పటికీ రేటు పెరిగిపోతుంది చాలా దూరం. కానీ ఆ ఇసుక నాణ్యమైనది కాదు. మనం వాగుల్లో ఉన్న ఇసుక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. అందుకే 2 నెలల నుంచి ఈ ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం కానీ, ఏలూరు కానీ, చింతలపూడి కానీ మొత్తం అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులుండే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. తక్షణం ఇక్కడ ఎన్నికైనటువంటి ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం అందరూ స్పందించి మనకి నాణ్యమైన ఇసుక కొవ్వూరు నుంచి వచ్చే ఇసుకని అనుమతించాలి. అదేవిధంగా ఉచితంగా తీసుకెళ్ళమా వాగుల్లో ఇసుకం కూడా అనుమతించి తోలుకునే విధంగా అనుమతించాలని చెప్పి మా ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే కరోనా సమయంలో దాదాపు 2 ఏళ్ల పాటు భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మళ్ళీ ఇసుక కొరత ఎటువంటి సమస్యలు తెచ్చే అవకాశం? గత ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పిదం, నిర్మాణ రంగ కార్మికుల యొక్క ఉపాధి లేక వలస కార్మికులుగా మారారు. మన ఆంధ్రప్రదేశ్లో అనేక హామీలు ఇచ్చి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏలూరు జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఏలూరు జిల్లాలో ఇసుక ర్యాంప్ లేదు. ఆ ర్యాంప్ కూడా ఏలూరు జిల్లా బోర్డర్లు తెలంగాణకి అందుబాటులో ఉన్నటువంటి కుక్కునూరు ప్రాంతంలో ర్యాంప్ ఏర్పాటు చేశారు, ఆ రిచ్ ఏర్పాటు చేశారు. అక్కడికి లారీ వెళ్తే జేసీపీలు రిపేర్ వచ్చినాయి, పని చేయటం లేదు అని చెప్పేసి ఇసుక లోడ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇసుక లారీ వెళ్ళిన తర్వాత ఆ లారీ 1 రోజు 2 రోజులు అక్కడ ఉండి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ఇసుక కూడా సరిగ్గా క్వాంటిటీ లేనటువంటి ఇసుక సప్లై చేస్తున్నారు. ఇసుక అందుబాటులో లేదు. ప్రధానంగా ఏలూరు జిల్లా ప్రజలను మోసం చేసే విధంగా ఉచిత ఇసుక పాలసీ ఉంది. ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ప్రవేశపెట్టారో అది ప్రజలకి అనుకూలంగా ఉన్నటువంటి పాలసీగా లేదు. కనుక ఏలూరు జిల్లా ప్రజల వాసిగా, కార్మిక వర్గ ప్రతినిధిగా ఏదైతే కొవ్వూరులో ఉన్నటువంటి గోదావరి ఇసుకను మాత్రమే ఏలూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే నిర్మాణాలు మరింత ఉధృతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నిర్మాణ రంగ కార్మికులకి ఉపాధి ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఠా కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు బాబు గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ముఠా కార్మికులకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాం అని చెప్పినటువంటి బాబు గారు మరి ఆ ముఠా కార్మికులకు పని లేదు, నిర్మాణ రంగ కార్మికులకు పని లేదు. ఇసుక దోపిడీ గురవడానికి ప్రమాదం పొంచి ఉంది. ఏలూరు జిల్లా ప్రజలకు మోసం చేసే విధంగా ఉచిత ఇసుక పాలసీ ఉంది. దాని మీద పర్యవేక్షణ పరిశోధన చేసి ఒక ఏలూరు జిల్లా ప్రజల యొక్క నిర్మాణ రంగాలు అభివృద్ధి చెందాలంటే కొవ్వూరులో ఉన్నటువంటి గోదావరి రిచ్నే ఏలూరు జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం.
చూస్తున్నాం కదా, అంటే గోదావరి చెంతనే ఉన్నా సరే ఇసుక మాత్రం తమకు అందుబాటులో ఉండడం లేదు. ప్రధానంగా నాణ్యమైన ఇసుక ఉండకపోవడం కాకుండా కుక్కునూరులో ఈ ఇసుక ర్యాంప్ ఉండడం వల్ల దాదాపు 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయడం వల్ల రవాణా ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. అలాగే సరిహద్దు తెలంగాణ ప్రాంతం నుంచి రావడం వల్ల అక్కడ కేసులు కూడా పెడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం నిబంధనలు సడలించి ఏదైతే ఏలూరు జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొవ్వూరు ఇసుక ర్యాంప్ నుంచి ఇసుక సరఫరా చేసుకునే విధంగా అనుమతి ఇవ్వాలి. అలాగే నాణ్యమైన ఇసుకను ఏలూరు జిల్లాకు అందించకపోతే భవన నిర్మాణ రంగం కుదేలవుతుందంటూ కూడా ఈరోజు కార్మికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, వై న్యూస్, ఏలూరు కలెక్టరేట్ నుండి.